మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. ఒక్కసారికి తట్టుకోలేకపోయారయ్యా మీరు కాగలించుకొని మరి వీడియో చేసి ఈరోజు చూడండి మీ గురువు గారు అక్కడ గురువుగారి గురించి మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది. ఫస్ట్ నేను గోవా క్లాస్గా జరగాలని 3 రోజుల ముందు ఆయన హాస్పిటల్లో ఉండి కూడా గోవా ముందు పోయి బుక్ చేసుకోర్రా, 500 మందిని తీసుకెళ్దాం, 500 మందిని కోటేశ్వర్లు చేద్దాం. మొన్నే గోవా మన చీరాల్లో లాస్ట్ టైం గోవా 400 మంది తీసుకెళ్ళామండి. ప్రతి ఒక్కరు కోటేశ్వర్లు కావాలని గ్రూప్ చేసి 6 నెలలు వెంబడబడి ఇద్దరం 136 మంది ₹1 కోటి పైన సంపాదించారండి. వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఇచ్చాము, 5 గ్రాములు తగ్గకుండా. అలా చేయాలి ఈసారి 600 మందికి చేయాలని ఇమ్మీడియట్లీ పంపించాడు. నేను బాగుంటా, నువ్వు పోయి తీసుకురా అని. నిన్న పొద్దున 11 గంటలకు ఫోన్ చేసి అర్జెంటుగా వస్తావా లేదా, అప్పటికప్పుడు ఫ్లైట్ పట్టుకొని వస్తే 5:30కి పిలిపించి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఈరోజు నాకు లాస్ట్ డేట్ చెప్పి అప్పటికప్పుడు ఆ గంటలోపు చనిపోయారండి. ఆయన పవర్ ఏంటంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే పవర్ ఉంది ఆయనకి. ఎవరికి తెలియదు అది. మనీ మంత్ర అనేదే ఒకటే తెలుసు, కానీ ఇది వరకు తంత్రాలు మంత్రాలు అన్నీ నేర్చుకొని దాని లాస్ట్ సబ్జెక్ట్ అందరిని ఉద్ధరించడానికి మేడం చెప్పినట్టు ఒక నడుస్తున్న దైవం ఆయన. ఆయన ఎప్పుడు పోవాలో డిసైడ్ చేసుకొని వెళ్ళాడు తప్ప ఆయన మృత్యువు కాదు, మృత్యువు వరించలేదు. ఆయన ఈ రోజు నుంచి నాకు అవసరం లేదు. మేమడారం అన్నట్టు నెక్స్ట్ జీవితంలో ఎవరికో ఎక్కడో పుట్టుంటారు, ఇప్పటికిప్పుడే ఎవరినో ఉద్ధరించడానికి వెళ్ళారు తప్ప మన పక్కనే ఉన్నారు. ఎవరు బాధపడద్దు, ఏమీ లేదండి. ఆయన ప్రతి క్షణము ప్రతి మనిషికి నేను ఇప్పటికీ ఒక 50,000 మందికి ఇచ్చాను, ఇంకొక 4 లక్షల మందికి ఇచ్చిపోవాలా ఈ సబ్జెక్ట్. అందరూ ధనవంతులు కావాలి, ఎవడు కూడా చచ్చేటప్పుడు పూర్గా చనిపోకూడదు. ఇది నా ఆశయము. దాని మీద తప్ప నిద్రపోడండి. రాత్రి 10 గంటలకు తింటే నన్ను పంపించేసాడు అనుకోండి, 3 గంటలకు మెసేజ్ పెడతాడు. ఈ ఆర్టికల్ ఎలా ఉందో చూడండి. మళ్ళీ దాని మీద పొద్దున్న దాకా సబ్జెక్ట్ రాసి 1-2 గంటలు నిద్రపోతాడండి. తినేది కూడా 1 ఇడ్లీ 2 ఇడ్లీ తింటాడండి. అసలు దేని మీద పోడు. రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆయనకి రమణ మహర్షికి సేమ్ అదే కురుపు వచ్చిందండి. ఈయనకు కూడా దాని గురించి అసలు పట్టించుకోడు. నెగ్లెక్ట్. నాకు లైఫ్ మీద లేదు, అది దానిపైన చేసుకుంటుంది, నేను అందరికీ సబ్జెక్ట్ ఇవ్వాలా, ఇదే ఆయన ఆశయం. దాంతో తప్ప ఏ జబ్బుతో పోలేదు. ఆయన జీవ సమాధిలాగా నిన్న ఒక యాస్పేషియస్ డే బ్రహ్మంగారు మఠం అన్నారు కదా, బ్రహ్మంగారు జీవ సమాధి అయిన రోజు నాకు నెల ముందు చెప్పాడు. డేట్ కూడా ఎవరికి చెప్పలే. నేను నిన్న వాళ్ళు చిన్న పాపని పిలిచి మా ఇద్దరితోనే మాట్లాడాడు 2 minutes. ఈరోజు లాస్ట్ డే అని అడగండి కావాలంటే పాపని. అలా ఆయనకై మన నుంచి దూరం అయ్యాడు తప్ప మన మధ్యలో ఉన్నాడు, మన గుండెల్లో ఉన్నాడు. వేలాది మంది కోటీసులైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా కావాలి. ఆయన ఎక్కడున్నా అది ఆశీర్వాదం ఉంటుంది. థ్యాంక్ యూ. నా జీవితం అంటే నాకు ప్రపంచం అంటే తెలియదు, ప్రపంచం అంటే నేను చూపిస్తాను రా, నా చెయ్యి ఎప్పుడు పెట్టుకుని ఉంటాను రా, నీ చెయ్యి ఎప్పుడు వదలరా నేను అని ప్రతి క్లాస్లో ఎవరిని వదలరా, నా చేతికి ఒక్కసారి మీరు వచ్చినారంటే నా క్లాస్ వినాలంటే మీరు ఎన్నో జన్మల అదృష్టం చేసింటేనే మీరు నా క్లాస్ మీరు వినాలి, అందరూ రారు అని చెప్పి ఎన్నో లక్షల మంది సార్. ఈరోజు మాకు డబ్బు అంటే డబ్బు విలువ ఏమవుతుంది అంటే డబ్బుని ఎట్లా మాట్లాడాలి, డబ్బుతో ఎట్లా నేర్పించాలి, డబ్బుకి ఎట్లా మాటలు నేర్పాలో నేర్పించినాడు సార్ మా గురువు. ఎన్ని చెప్పినా మాకు తక్కువే సార్. మా జీవితాల్లో మా పిల్లల జీవితాల్లో
అందరూ తరతరాలు ఫోటోలు పెట్టుకొని గురువు గారు అంటే మా నాన్నకి, మా డాడీ, మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చినారు. ప్రపంచమంతా నేర్పించింది మా గురువే సార్. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు వచ్చేసి డబ్బు సంపద ఐశ్వర్యం అనే సబ్జెక్ట్ని మాకు ఇచ్చినారు. మా గురువు గారు ఇట్లా మా నుంచి దూరమైనారని చెప్పేసి మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. మబ్బులో ఉండే మా జీవితాలు వచ్చేసి వెలుగులోకి తెచ్చినాడండి. ఈరోజు మేము బిలియనర్స్ అవార్డు తీసుకున్నాము. గురువు గారు లేడనే లోటు ఎవరు తీర్చలేకపోతున్నారండి. థ్యాంక్ యూ గురూజీ. మీ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి గురువు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు వెంకటేష్, కర్నూలు డిస్టిక్ ఆధ్వని. నేను ఈ సబ్జెక్టు రాకముందర ఒక సాధారణమైన వ్యక్తిని. బతుకు అనేది ఎలా ఉంటుంది, జీవితం అంటే ఎలా అనేది నేర్చుకునేది ఒక గురువు గారి సబ్జెక్టు వినడం ద్వారానే. ఈ సబ్జెక్టు తీసుకొని ఎంతోమంది, కొన్ని లక్షల మంది జీవితాలని, బతుకులు కాదు జీవితాలు అంటే ఇది ఇలా జీవించాలి అనే ఒక నేర్పిన ఒక గొప్ప వ్యక్తి గురువుగారు. గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భౌతికంగా మన ముందర కనబడకపోయినా కూడా ఆయన ఎంతో సబ్జెక్ట్ ఇచ్చేసినాడు. మనకే కాదు, మన జనరేషన్కి, వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవితం అంటే ఏంటి, డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా సృష్టించుకోవాలి, ఎలా మనము మన జీవితాన్ని, మన లైఫ్ స్టైల్ని ఎలా మనం కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని ఆయన వీడియోలో ఇచ్చిన, సుమన్ టీవీ ద్వారా ఇచ్చినది ఏకేఎస్ బిలినియర్ మైండ్ సెట్ ఒక వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చిన వీడియోస్, ఇవి చాలండి. ఆయన ఇచ్చినాడు. ఆయన వీడియోలోనే తీసుకొని మాకే కాదు మా పిల్లలకి, జనరేషన్కి మంచి ఒక సబ్జెక్ట్ ఇచ్చి జీవితం అంటే ఏమిటి అనేది ఒక తీర్చిదిద్దిన ఒక గురువు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఎక్కడో లేడు, మన మధ్యనే ఉన్నాడు. ఆయన భౌతికంగా మన ముందు కనబడకపోయినా ఆయన ఆశయాలు, కళల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే సబ్జెక్ట్ పట్టుకున్నారో వాళ్ళందరూ నెరవేరుస్తూ ఆయన బాటలో నడుస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో నేనే ఒకడు నిన్నందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాడు సార్. మాకు గురువుగారు ఏంటంటే, ఆయన మేము పిలవకుండా మేము చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఆయన మా ఆఫీస్కి రావడం జరిగింది, మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఆయన ప్రతి ఒక్క క్లాస్ మేము మిస్ కాకుండా చూడడంతో మేము లేని ధైర్యం, ఆయన డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా మనము దానికి అధిగమించి ముంగటి వెళ్ళాలని దాన్ని నేర్పించి అందరికీ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో ఆయన ఇవాళ లేకున్నా కానీ ఆయన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క మంత్రం మన మనసులో చాలా లోపలికి నిండుగా ఉండిపోయింది. సో అది పాటిస్తూ అందరూ కూడా ఆయన చెప్పిన బాటలు నడుస్తూ డబ్బు సంపద ఐశ్వర్యంతో అందరూ కూడా ఆయన ఆశీర్వాదంలో సంతోషాలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుతున్నాను. ముందుగా గురువు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మాది ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళండి. ఈ సబ్జెక్టులో రాకముందు ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా భయంగా ఉండేది. గురువు గారి క్లాసులు విన్న తర్వాత ఏది చేయాలన్నా కానీ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా సక్సెస్ అయ్యాను. గురువుగారు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. రాత్రి విన్న దగ్గర నుంచి మాకు నిద్ర పట్టలేదు. పేరు చంద్రశేఖర్ అండి, నేను కాకినాడ నుంచి వచ్చాను. గురువుగారు గత 3 సంవత్సరాల నుంచి సుమన్ టీవీ ద్వారా నాకు పరిచయం అయ్యి, నేను సూసైడ్ చేసుకుందారన్న పరిస్థితి నుంచి నన్ను ఈరోజు ఉన్నత స్థితికి తీసుకొచ్చి నేను సిరి సంపద ఐశ్వర్యాలతో తొలతూగుతున్నాను. నాకు తండ్రి పోయిన తర్వాత పరిచయం అయింది గురువుగారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే గురువుగారు ఆశీస్సుల వల్లే. మేము ఎంతోమంది, మా కుటుంబం అంతా కూడా గురువుగారి మీద ఆధారపడి ఉన్నాం. రాత్రి మెడిటేషన్ చేసుకోవడానికి మేము కూర్చున్నప్పుడు ఈ మెసేజ్ చూసిన తర్వాత మా కుటుంబం అంతా చాలా చిన్నభిన్నం అయిపోయి, హఠాహుత్తున నేను రాత్రి కాకినాడ నుంచి బస్సులు పట్టుకుని నేను ఈరోజు ఈ సయానికి చేశాను. గురువుగారు లేని లోటు మాత్రం ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవరూ తీర్చలేరు. తీరని లోటు. మేము అందరం ఏమైపోతాం అనే చిన్న ఆందోళనతో ఉన్నాం. ఈరోజు గురువుగారు ఎక్కడున్నా మా మీద ఆత్మ శాంతించి మేము అందరం సిరి సంపదల్లో ఉండాలని, గురువుగారు ఆత్మ శాంతించాలని మేము కోరుకున్నాం. గురువుగారికి శ్రద్ధాంజలి చెప్తున్నాము. మాకు ఈరోజు చాలా బాధాకరమైన రోజుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన మొదటి క్లాసు నుంచి వెళ్ళి కూడా మేము ఫాలో అవుతున్నాము. అప్పుడప్పుడు మాకు కొంచెం మానసికంగా మేము డౌన్ అయినప్పుడు గురువుగారి వీడియోలు చూసేవాళ్ళము. రీసెర్చ్ సెంటర్ లాగా ఉండేవి ఆ మాటలన్నీ కూడా. ఒక కదిలే శాస్త్రవేత్తలాగా ఉండేది. మనీ మంత్రాకే ఫాదర్ అంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. కాకపోతే ఈరోజు మాకు శారీరకంగా దూరమైనా కానీ మా మనసులో, మా హృదయాల్లో ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. ఒక్కొక్క ఆయన శిష్యులు ఒక్కొక్క అనంతకృష్ణ స్వామి కావాలని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.